బాబు గారు దయచేసి నాకు హోంశాఖ ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ ఇప్పుడే కాదు, ఆయన గత స్టార్ట్ అయిన 6 నెలలు, ఇప్పుడు 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. సెకండ్ మంత్ నుంచి ఆయన దీని గురించి మాట్లాడడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అప్పట్లో జరిగిన కొన్ని అఘాయిత్యాల వల్లే కావచ్చు, లేకపోతే ఒక హత్య జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆ హత్యకి సంబంధించి వంగలపూడి అనిత టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా లేట్ గా రియాక్ట్ అయ్యారని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ మధ్య కాలంలో అక్కడ పోలీస్ వ్యవస్థ వల్లని, అంటే ఆయన డోర్లు తెరవడం వలన ఈ ఘటన జరిగింది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం తప్పు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు క్షమాపణ చెప్పారు. పోలీసుల తప్పు ఇంత మాత్రం ఉన్నప్పుడు ఇప్పుడైనా నాకు హోంశాఖ ఇవ్వండి అన్నారు. మరి ఆయన హోంశాఖ తీసుకొని మరి వంగలపూడి అనితకి ఏది ఇస్తున్నారు? అయితే ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ ఈ విధంగా అడిగాడా లేదా అనే దానికి క్లారిటీ మాత్రం లేదు. కాకపోతే అనుకుంటున్నాను అన్నమాట, బాబు గారు నాకు హోంశాఖ ఇవ్వని అనే విధంగా పవన్ కళ్యాణ్ అడిగాడు అనే విధంగా ఒక న్యూస్ మాత్రం సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇదంతా కూడా లేదు. సో ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే ఇక్కడ తిరుపతిలో వాళ్ళ పర్యటన కూడా ముగించుకొని అక్కడ పరామర్శించదంతా కూడా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్తున్నప్పుడు సమయంలో వాళ్ళు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం అసలు రాష్ట్రంలో చూసుకుంటే మనం దేనికోసం పోరాడుతున్నాము, శాంతి భద్రతల విషయంలో అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎవరు దీనికి డ్యామేజ్ చేస్తున్నారు, ముఖ్యంగా మనము ఏ మూటతో మన ప్రభుత్వం వచ్చింది, ఏ సమస్యలున్నా తీర్చాలి, ప్రజలను ఎక్కడున్న స్థాయికి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలి, వాళ్ళని అభివృద్ధి చెందించాలి, మన రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటికి తీసుకురావాలి, ఇంకా అభివృద్ధి పనులు చేయించాలి. అదే విధంగా ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, స్మగ్లింగ్ ఎక్కడ జరుగుతుంది, అఘాయిత్యాలు ఎక్కడ జరుగుతున్నాయి, మహిళల మీద దురాచారాలు కానీ అఘాయిత్యాలు ఎక్కడ జరుగుతున్నాయి, వీటన్నిటిని కూడా సమూలంగా నిర్మించాలని వచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితులు అలా కనిపించట్లేదు. అదే ఇంకోటి ఆయన తీసుకున్న శాఖలు ఏవేవైతున్నాయి ఆయన ఇష్టంగా తీసుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు హోం శాఖ ఏంటి? అదే ఇప్పుడు ఆయనకి ఇచ్చిన శాఖలు మాత్రం ఆయన 100% చేస్తున్నారు. అటు అటవీ శాఖ చూసుకుంటే కొన్ని అప్పట్లో చూసాం, కాకినాడలో కొన్ని మొక్కల వల్ల ప్రజలకు ఏమన్నా హాని జరుగుతుందేమో ఆ మొక్కల్ని కంప్లీట్ గా తీసేయించి కొత్త మొక్కలు కూడా నాటించాడు. అదే విధంగా పర్యావరణం పట్ల రీసెంట్ గా మనకు అటవీ భూములు కలిసాయని చెప్పేసి దాని గురించి పోరాటం చేసి అక్కడ సర్వేలు చేయించి అక్కడ దాన్ని తీయడం కానీ, అంటే అటవీ శాఖ విషయంలో కూడా ఆయన 100% చర్యలు తీసుకుంటున్నాడు. అండ్ అదే విధంగా గ్రామీణాభివృద్ధి, గ్రామాలలో ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి కూడా రోడ్లు వేయిస్తున్నాడు, మంచినీళ్ళు వేయిస్తున్నాడు. సో ఆయన పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇదంతా కూడా నిజంగా ఆయన అడిగాడా అంటే అడగలేదని అనుకోవచ్చు, అడిగినాని అనుకోవచ్చు. ఎందుకంటే క్లారిటీ లేదు ఇందులో. అడిగాడంటే కూడా అందులో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వంగలపూడి అనిత నేతృత్వంలో ఇప్పుడు పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ఎక్కడికక్కడ చిన్నపిల్లల మీద దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి. అంటే ప్రజలు మనని ఏ నమ్మకంతో గెలిపించుకున్నారు, ఇలాంటివి ఏవి కూడా రావురా బాబు అని గెలిపించుకున్నారు. సో మనం వచ్చిన తర్వాత కూడా తగ్గాయానికి విషయం పక్కన పెడితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఎందుకు మనం ఆపలేకపోతున్నాము, జరిగినప్పటికీ కూడా వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నాము? అభిప్రాయం ప్రకారం చూసుకుంటే ఆయన అడిగి ఉండొచ్చు, అడగకపోయి ఉండొచ్చు, కానీ ఆయన తీసుకుంటే కరెక్ట్ పటిష్టంగా ఉంటది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఒక మాటకు కట్టుబడి ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని చేసేంత వరకు కూడా ఆయన నిద్రపోడు. మనం ఇప్పటి వరకు కూడా చూస్తున్నాము. అంటే ఎక్కడో జరిగిన విషయాలు ఎక్కడో కూడా మాట్లాడడం అదంతా అందరికీ కామన్. కానీ ఇక్కడ స్వయంగా ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఇప్పటి నుంచి నేను పీఠాపురం నియోజకవర్గంలోని నెలలో 2 వారాలు ఖచ్చితంగా ఉంటాను. ప్రతి వారంలో కానీ ప్రతి నెలలో కానీ ప్రతి ఒక్క జిల్లాకి ప్రతి ఒక్క ఇంటి కూడా నేను పర్యటన చేస్తాను. ఎందుకంటే నేను గత ప్రభుత్వ హయాంలాగా ఎక్కడో ప్యాలెస్ లో ఉండి ఎక్కడో భవనాల్లో ఉండి పరిపాలన చెయ్యను. ఎందుకంటే మీకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, వాళ్ళు చెప్పినా చెప్పకున్నా నేను డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడతా. నేను స్వయంగా వెళ్ళి పర్యటిస్తే ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుస్తుంది. నేను చూస్తాను అక్కడ ఏం జరుగుతుందని క్లియర్ గా తెలుసుకొని అప్పుడు నేను ప్రతి ఒక్క దగ్గర కూడా వెళ్తే అక్కడ పరిస్థితులు ఏ విధంగా నాకు క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడు నేను చర్యలు తీసుకోవచ్చని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు. సంక్రాంతి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క జిల్లాకి ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను వెళ్ళి ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి నేను పర్యటిస్తాను అనే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దీన్ని ప్రశంసిస్తున్నారు.